ధనుసు రాశి వారు హోళికా పూర్ణిమ సందర్భంగా గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, గ్రహ యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతలే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో శని భగవాన్తో కలిపి సంచారం చేయడం చాలా అరుదైనటువంటి రోజులు అని చెప్పి గమనించాలి. కనుక రాబోయే కాలంలో షష్ఠగ్రహ కూటమి కూడా రాబోతుంది. అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ రాహు సంచార స్థితి ఉన్నప్పుడు పరిస్థితులు తల్లకిందులయ్యే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యము, ఉద్యోగము, స్థానచలనము, వ్యాపారాలు, పెట్టుబడులు, సమయం, ఆరోగ్యం అనుకూలించలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే మీరు ఓపిక, పట్టుదల, సహనంగా ఉండాలి. కొన్ని వేల వీడియోలలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ దేవతల అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఈ పూజలో పాల్గొనడం వల్ల గ్రహదోషము తొలగి గ్రహయోగం కలిగి అద్భుతమైన ఆనందం పొందుతుంది. ఎందుకనగా 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శనితో సంచారం చేయడం, అలాగే రవి గ్రహ అక్షర తులాభారంలో పాల్గొనడం, శనివారం రోజున శని భగవానునికి తులాభారంలో పాల్గొనడం, 3 గ్రహాలు బుధుడు, రాహు, శుక్రుడు ఉండడం వల్ల కేవలం ఒక 27 సార్లు నామాన్ని స్మరించడం వలన, వ్రాయడం వలన, పూజలో పాల్గొనడం వలన గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. అలాగే 6వ స్థానంలో దేవగురు బృహస్పతి శత్రు సంతానస్థిని, సప్తమంలో కుజుడు, కుజదోష యొక్క ప్రభావం కనుక గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథులందున వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, సూర్యారాధన, ఆపై భగవంతుడి యొక్క ఆశీస్సుల వల్ల ఈ గడ్డు కాలాన్ని దాటవేసే మానవ ప్రయత్నం చేయండి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, జర్నలిజం రంగంలో ఉండిన వారు, క్రియేటివ్ రంగంలో ఉండబడిన వారికి చాలా ఓపిక, సహనం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.